హల్లెలూయా, హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కరములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పార్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగ
హల్లెలూయా. అందరం లేచి నిలబడి అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడు అనే పాట పాడుతూ అభిషేకారాధన చేసుకుందాం. అందరం లేచి నిలబడి హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని మరి చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరము మరి దేవుని నామాన్ని స్మరించుకుంటూ మరి పాటలు పాడుతూ ఆయన నామాన్ని, ఆయన మహిమను, ఆయన ఘనతను కొనియాడదాం. ప్రతి ఒక్కరం ప్రభువులో లీనమై కళ్ళు మూసుకొని ధ్యానపూర్వకంగా మరి అభిషేకారాధన మరి జరిగిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా,
రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే యెహోవా నిన్నే మహిమపరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమపరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా స్తోత్రం జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా అందరం చేతులు పైకెత్తుదాం రెండు చేతులు పైకెత్తుదాం ప్రతి ఒక్కరు ఎవరు కూడా మరి మౌనంగా ఉండ కూడా ప్రతి ఒక్కరు దేవుణ్ణి మరి ఆరాధించాలి ప్రతి ఒక్కరు అందరం చేతులు పైకి లేపడదాం జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమయా
ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా స్తోత్రము తండ్రి. నా యేసయ్య నీకు వందనాలు ప్రభువా. తండ్రి నీకు అనేకమైనటువంటి స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దినమంతయు ప్రభువా నిన్ను ఆరాధించే దినము, నిన్ను కొనియాడే దినము ప్రభువా, నిన్ను స్తుతించే దినము, విశ్రాంతి దినము, నీ కొరకై కేటాయించిన దినము, నిన్ను ఆరాధించే దినముకై నీకు వందనాలు ప్రభువా. యేసు నీకు స్తోత్రములు. ఇందాక ప్రభువా నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను ఆరాధిస్తుండగా మా స్తుతుల మీద ఆసీనుడమైన దేవా నీకు స్తోత్రములు. అయ్యా నీకు వందనాలు ప్రభువా. తండ్రి నీకు స్తుతులు. ఈ దినము నీది ప్రభువా, నీకు స్తోత్రములు. అయ్యా మరి తండ్రి ఇందాక మా మధ్యలో ఉన్నావు, మాతో ఉన్నావు, మాలో ఉన్నావు ప్రభువా, మమ్మల్ని నడిపించుచున్న దేవుడవు ప్రభువా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మరి ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు ముట్టండి. ఈ మధ్యాహ్న కాలం మీరు దర్శించండి ప్రభువా. ప్రతి బిడ్డతో మాట్లాడు ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడు ప్రభువా. అయ్యా నీకు వందనాలు. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఏ లోపం ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఏ బంధకాలు ఉన్నా, ఏ దుష్టత్వం ఉన్నా, ఏ చీకటి క్రియలు ఉన్నాయి, అంధకార క్రియలు ఉన్నా, అన్నిటి యేసు నీ నామములో లయం కావునుగాక. నీ నామములో బంధింపబడునుగాక. నీ నామములో కాల్చివేయబడునుగాక. నీ నామంలో కూల్చివేయబడునుగాక. యేసు నీకు స్తోత్రములు. యేసు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా మరి ఎవరైతే సమస్యలో ఉన్నారో, ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభువా, ప్రతి బిడ్డను మీరు ప్రభువా దర్శించి మాట్లాడి మీరు మహిమ పొందుకోండి ప్రభువా. నీకు స్తోత్రములు. అపవాది క్రియలకు అనంత నాశనం కలగజేయండి. యేసు నీకు స్తోత్రములు. ప్రతి విధమైన మరి దుష్టత్వము ఎవరినైతే శోధిస్తూ బాధిస్తూ బంధకాలలో ఉంచిన దుష్ట క్రియలు, దుష్ట కాడిమాను మోకులన్నీ యేసు నామములో విరిగిపోనుగాక, లయమైపోనుగాక, నాశనమైపోనుగాక. యేసు శక్తి కలిగిన నామములో దయించు అగ్నిలో దయించవేయబడునుగాక, కాల్చి కూల్చి లయమైపోనుగాక. యేసు నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా నీకు వందనాలు. ప్రతి బిడ్డను మీరు దర్శించి మీరు ముట్టి తాకి వాక్యం ద్వారా తండ్రి
వినగలిగినటువంటి ప్రభు చెవులను గ్రహించే మనసునిచ్చి ప్రభు ప్రతి బిడ్డను మీరు బలపరచుమని, మాట్లాడమని, దీవించుమని, ఆశీర్వదించుమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 పరిశుద్ధ గ్రంథంలోండి కీర్తనల గ్రంథము 88వ కీర్తన మనం చదువుకుందాం. 88వ కీర్తన ఎవరు చదువుతున్నారు? ఇది అటు పెట్టు, ఇది అటు పెట్టుకో, అటు తీసుకో. 88వ కీర్తన చదువుతుండగా అందరం మనం పలుకుదాం. కీర్తనల గ్రంథం నుండి 88వ కీర్తన. యెహోవా యెహోవా నాకు నాకు రక్షణకర్తవగు దేవా, రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ రాత్రి వేళ నేను నేను నీ సన్నిధిని నీ సన్నిధిని మొర్రపెట్టున్నాడు. పెట్టున్నాడు. నా ప్రార్థన నా ప్రార్థన నీ సన్నిధిని నీ సన్నిధిని చేరునుగాక. చేరునుగాక. నా మొర్రకు నా మొర్రకు చెవియొగ్గుము. చెవియొగ్గుము. నేను నేను ఆపదలతో ఆపదలతో నిండియున్నాను. నిండియున్నాను. నా ప్రాణము నా ప్రాణము పాతాళమునకు పాతాళమునకు సమీపించి ఉన్నది. సమీపించి ఉన్నది. సమాధిలోనికి సమాధిలోనికి దిగువారిలో దిగువారిలో నేనొకనిగా నేనొకనిగా ఎంచబడి తిని. ఎంచబడి తిని. నేను నేను త్రాణలేని వాని వలె అయి తిని. చచ్చిన వారిలో విడువబడిన వాడిని తిని. నేను నేను సమాధిలో పడియున్న హతులలో ఒకని వలె అయి తిని. వలె నీవిక స్మరింపవని వారి వలె అయితివి. వారు వారు నీ చేతిలో నీ నుండి చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు తొలగిపోయి కదా. ఉన్నారు గదా. అగాధమైన గుంటలోను గుంటలోను చీకటి గల చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నా నిలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా ప్రతిదినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా. ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా. నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా. అంధకారములో నీ అద్భుతములు తెలియనగున. పాతాళములో నీ నీతి తెలియనగున. యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా నీవు నన్ను విడచుట ఎలా. నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను
నన్ను ఆవరించుచున్నవి. ఆవరించున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటి నాకు బంధువర్గమాయను. దేవుడి వాక్యం దీవించిన గాక. కూర్చోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనములు. నీ వాక్యమును మా ప్రభువా ధ్యానిష్టకు నీ కృపను మాకు దయచేసినందుకు బట్టి వందనములు, స్తోత్రములు. ఈరోజు నీవు మాతో ఏమి మాట్లాడదలుచుకున్నావో ఆ మాటలు మా ప్రభువా నీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. నీ మాటలు మాకు జీవమునిచ్చేటివి కాబట్టి మా ప్రభువా మాకు జీవధారకముగా నీ మాటలను బయలుదేరజేయమని నీ చేతులకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నీ నామను బట్టి మా ప్రభువా నీవే మాట్లాడి మాకు కావలసిన వర్తమానం అనుగ్రహింపజేయమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. బహుశ్రమలో ఉండి మరణ దినము ఆశ మా దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి, చాలా బాధలో వేదనలో ఉన్నటువంటి వ్యక్తి చేసిన ప్రార్థనగా మనం ఈ యొక్క 88వ కీర్తన మనం చదువుకోగలుగుతాం. ఇక నేను బ్రతుకుతాను అనేటువంటి ఆశ లేనటువంటి వ్యక్తి నిరీక్షణ కలిగిన వాడై దేవునికి మొర్రపెడుతూ వస్తూ ఉంటున్నాడు. ఏమని మొర్రపెడుతున్నాడు? నేను చాలా కష్టంలో ఉన్నాను, రాత్రి వేళ ఉదయమున నేను నిన్ను ప్రార్థన చేస్తున్న నా కష్టాలు తొలగించుమని, నా బాధలన్నీ తీసివేయమని నేను నీకు మొరపెడుతున్నాను అంటాడు. బాధ చేత నా కన్ను క్షీణించిపోయింది, ప్రతి దినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. 9వ వచనం చూడండి. ప్రతిరోజు ఆ కష్టకాలంలో దేవునికి మొర్రపెడుతున్నటువంటి భక్తుడు తప్పకుండా విడుదల పొందుతాడు. శ్రమలో బాధలో కష్టాలు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన ఆలకించేటటువంటి వాడు. ఒకవేళ నేను ఈ రోగంతో ఈ బాధతో చచ్చిపోతే నీకు మహిమ కలుగుతుందా ప్రభువా అని ప్రభువును ప్రశ్నిస్తుంటున్నాడు. 10వ వచనం చూడండి. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా అని దేవునికి మొర్ర పెడుతున్నాడు. మన్ను నిన్ను స్తుతించునా ప్రభువా, సమాధి నిన్ను కీర్తించునా. మన్ను నిన్ను స్తుతించునా ప్రభువా, సమాధి నిన్ను కీర్తించుమా. కరుణించుమా యేసు కాపాడుమా, కరుణించుమా యేసు కాపాడుమా. మన్ను నిన్ను స్తుతించునా ప్రభువా, సమాధి నిన్ను కీర్తించునా. భక్తుడు ప్రార్థన చేస్తాడు, ఒకవేళ నిన్ను చచ్చిపోతే మన్ను నిన్ను స్తుతిస్తుందా, సమాధి నిన్ను కీర్తన కలగజేస్తుందా? కాబట్టి రోగములో ఉన్నాను నేను, నన్ను విడుదల చేస్తేనే కదా సజీవుడనై నేను నిన్ను స్తుతిస్తాను. నేను బ్రతికి ఉండి నేను నిన్ను స్తుతిస్తున్నాను, బ్రతికి ఉన్న వారి మధ్యలో ఉండి నేను స్తుతిస్తాను, కాబట్టి నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఎగిరిపోవు పొగవలే, హల్లెలూయా, పొగ ఎగిరిపోతున్నట్టుగానే నా ప్రాణము ఎగిరిపోతూ ఉంటున్నది. కాబట్టి ప్రభువా నేను చనిపోతే నీకు మహిమ కలుగుతుందా? నేను బ్రతికి ఉంటేనే కదా నిన్ను స్తుతిస్తాను. సమాధిలో ఉన్నటువంటి ప్రేతులు ఎవరైనా నిన్ను స్తుతిస్తారా? నేను ప్రేతగా ఉంటే నీకు స్తుతి కలుగుతుందా ప్రభువా? నన్ను కనికరించు, నన్ను స్వస్థపరచు అని శ్రమలో ఆయన ప్రార్థన చేస్తూ, ఎట్లా చేస్తున్నాడు ఆయన బాగా గమనించండి. ఉదయమున సాయంత్రమున దినమెల్లా ఆయన వైపు చేతులెత్తుతూ మొరపెడుతున్నాడా.
దినమెల్ల మొరపెడతా ఉన్నాడు. అవును, కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు మనము దినమెల్ల మొరపెట్టవలసిన వారమే ఉంటున్నాం. కన్నీరు గార్చి మొరపెట్టాలి. ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టవు, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు అంటాడు. అవును, ఆపత్కాలంలో మనం ప్రభువుకు మొరపెట్టినప్పుడు ఆయన విడిపిస్తాను వాగ్దానం చేసిండు. కాబట్టి వాగ్దానం పొందినటువంటి మనం, అనగా విడిపించబడినటువంటి మనం ఏం చేస్తాం? సంఘంలోనికి వచ్చి సాక్ష్యం చెప్తాం, దేవుని మహిమపరుస్తాం. అందుకే కదా ప్రభు మనను శ్రమలోడి విడిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క పిల్లలమేనము. ఆ రోజు ఆయన దివారాత్రులు దేవునికి మొర్రపెట్టినట్టుగా మనం మొర్రపెట్టాలి. ఈరోజు కొరకైన వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయం. చాలామంది ఇతరులు చెప్పినటువంటి మాట ప్రకారంగా చేస్తూ ఉంటారు. మేము ఏం చేయాలో మాకు సలహా ఇవ్వండి అంటే ఆ సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాల ప్రకారంగా చేస్తూ ఉంటారు. ఏ పని చేయాలన్నా ఏదో ఒకటి సలహా మనకు అవసరమై ఉంటుంది. బాబు శబ్దం చేయగలనా? ఏదో ఒక సలహా మనకు అవసరమై ఉంటుంది. ఆ సలహా ఇచ్చినప్పుడు ఆ సలహా ప్రకారంగా మనం పాటిస్తూ ఉంటాం, దాని ప్రకారంగా చేస్తూ ఉంటాం. కానీ చివరికి అది ఫెయిల్ అయిపోవచ్చునేమో. కానీ యేసయ్య మాట ఇచ్చిందంటే, యేసయ్య దగ్గరికి వెళ్ళి మనం సలహా తీసుకున్నట్టయితే ఆయన ఇచ్చిన మాట ఎన్నటి కూడా ఫెయిల్ కాదు. ఆయన మాట చొప్పున మనము చేసినట్టయితే సఫలమవుతూ ఉంటాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుప్రభు యొక్క బంధువులు ఇంటిలో ఒక వివాహం జరుగుతూ ఉన్నది. ఎవరింట్లో అమ్మా? యేసుప్రభు యొక్క బంధువుల ఇంట్లో వివాహం జరుగుతూ ఉంటే సకుటుంబ సమేతముగా వచ్చి మా వధువులను ఆశ్రయించాలని పత్రికలు పెడతా ఉంటాం కదా. మరి వాళ్ళు కూడా కుటుంబ సమేతంగా రావాలని మరియమ్మ గారికి ఆహ్వానం ఇచ్చారు. అందులో యేసు ప్రభు కూడా ప్రత్యేకమైన ఆహ్వానం ఇచ్చారు. ఆయన శిష్యులను కూడా పిలిచారు. చూడండి అక్కడ ఏమన్నది? 2వ వచనం. లేదా 2వ వచనం చదవండి. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్డారు. హల్లెలూయా. మన వివాహం చేసుకున్నప్పుడు మనం ప్రభువును పిలవాలి. మొదట మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు కానీ ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ప్రభువా మీరు రావాలి, మీరు వస్తే మాకు ఆశీర్వాదం, మీరు వస్తే మాకు సమృద్ధి, మీరు వస్తే మంచి సలహాలు ఇస్తారు, మాకు మీరు రావాలయ్యా అని మనం ప్రార్థనాపూర్వకంగా ప్రభువును పిలుచుకోవాలి మన కార్యక్రమాల్లో. ఈ పెళ్లి వారు కూడా ప్రభువును ఆయన శిష్యులు కూడా పిలిచారంట. అతవండి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, హల్లెలూయా. అక్కడ వివాహం సమయంలో ద్రాక్షరసం పోయడం అలవాటు వాళ్ళకు. ద్రాక్షరసం అయిపోయింది, బంధువులందరూ కూడా వచ్చారు. అనుకున్నంత కంటే ఎక్కువ మంది వచ్చిరేమో. మరి ద్రాక్షరసం త్వరగానే అయిపోయింది. అయ్యో ద్రాక్షరసం అయిపోయి ఎట్లా? ద్రాక్షరసం పోయకపోతే మరి పెళ్లి ఇంటి వారికి అవమానం కలుగుతూ ఉంది. కాబట్టి యేసు తల్లికి తెలిసిపోయింది, అయ్యో మన బంధువులు కదా, వాళ్ళని మనం కాపాడాలి, వాళ్ళకు ద్రాక్షరసం అయిపోయింది, మళ్ళీ మర్యాద పోతుంది. మరి ద్రాక్షరసం బంధువులకు పోయకపోతే చూసి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా వాళ్ళకు ద్రాక్షరసం అయిపోయింది అని చెప్తా ఉన్నది. హల్లెలూయా. ద్రాక్షరసం అయిపోయింది అని చెప్తే దీంట్లో గొప్ప మర్మం ఉన్నది. ఎందుకనగా ఆమె తన జీవితంలో యేసు ప్రభు యొక్క అద్భుతాలు చూసింది, అనుభవించింది. ఇంట్లో సరైన వస్తువులు లేకపోయినప్పుడు ఆ ప్రభుకు చెప్పినప్పుడు ఆ ప్రభు అద్భుతమైన రీతిగా సృష్టించాడేమో. అక్కడ ఆహారం లేనప్పుడు ఆ ప్రభు వాళ్ళకు అనుగ్రహింపజేశాడేమో. ఏదైనా కొదువగా ఉన్నప్పుడు ఆ ప్రభు ఆయనకు ఇంటిలో ప్రతిదీ కూడా దయచేసి ఉన్నాడేమో.
అవన్నీ ఆమె గుర్తుకు తెచ్చుకొని ద్రాక్షరసం అయిపోయిందయ్యా, నువ్వే ఏదైనా చేయాలి, మన బంధువుల యొక్క మర్యాద మనం కాపాడాలి అని చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు అనెను. కానీ ఇప్పుడే నేను అద్భుతాలు చేయాలనుకోలేదు, నా టైం ఇంకా రాలేదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. అప్పుడు మరియకు తెలుసు ప్రభు తప్పకుండా ఆ అక్కడ తీరుస్తాడు అని. మరియకు తెలుసు తమ బంధువుల యొక్క మర్యాదను కాపాడుతాడు అని. మరియకు ఒక విశ్వాసం ఉన్నది, యేసు ఏదైనా చేయగలిగి ఆ ద్రాక్ష రసము అందరికీ దొరికేటట్టుగా చేస్తాడు అని విశ్వాసం మరియలో ఉన్నది. కాబట్టి ఏం చెప్పింది ఆమె, ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడి, అంతే. ఏం చెప్తాడో ఆ పని చేసేయండి, అంతే. ఏ చేయమంటే చేయండి. పరిచారకులైనటువంటి వాళ్ళని పిలిపించి ఆ ప్రభువు ఏం చెప్తాడో ఆ పని చేయండి అని. అప్పుడు ప్రభువులో గొప్ప ప్రేమ పుట్టుకొచ్చింది. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. హల్లెలూయా! అంచుల మట్టుకు నింపానంట. నింపండి ఆ బాణలు. అక్కడ వాళ్ళు అనుకోవచ్చు, ఏంది ద్రాక్షరసం లేదు, ద్రాక్షరసం అయిపోయిందంటే ద్రాక్షరసం కావాలంటే నీళ్ళు నింపంటండి ఏందని వాళ్ళు అనుమానం రావచ్చు. మనలాంటి వాళ్ళకి వస్తుంది, కానీ వాళ్ళకి ఏ అనుమానం లేదు. ఆయన చెప్పింది చేయాలి, అంతే. ఏం చెప్పిండో ఆ పని చేసేయాలి, మాట్లాడకూడదు. పరవస్తు సూర్యనారాయణరావు అనే ఒక బ్రాహ్మణ ఆయన ప్రభువు నమ్మిండు. ప్రభువు నమ్మినందును బట్టి మా కులానికి చెడ్డ పేరు తెస్తుందని చెప్పి బ్రాహ్మణులంతా వాళ్ళ బంధువులందరూ కూడా అతన్ని కొట్టి ఒక ఊరు బయట ఉన్నటువంటి దేవాలయపు గర్భగుడిలో అతన్ని వడేసి తెల్లవారితే ఇతన్ని చంపేద్దామని దాని దగ్గర ఉన్నటువంటి ఇంటి అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. ఆ సమయంలో దేవుడు పరవస్తు సూర్యనారాయణ గారికి దర్శనమిచ్చి, నీవు లేచి కుడి ప్రక్కన పరిగెత్తు అన్నాడట. కుడి ప్రక్కన నుండి పోతే ఊరు అవతలకి వెళ్ళిపోద్ది అన్నట్టుగా, ఎడవ పక్కకు పోతేనేమో ఊరు ఉంటుంది. ఈయనేం చేసిందట, ప్రభు చెప్పినట్టు కాకుండా కుడి పక్క పరిగెత్తబట్టి ఇది ఎడవ పక్క పరిగెడితే ఎడవ పక్క కొంచెం దూరం పోయేసరికి ఇంటి అరుగుల మీద వాళ్ళ బంధువులందరూ కూర్చొని ఏం చేద్దాం వీన్ని, తెల్లారి వరకు వాడిని మాయం చేసి పాడాలి, ఉంటుంది వద్దని అని వాళ్ళు మాట్లాడుకున్న మాట ఈయన చెవిలో పడ్డది. ఆ మాట వినగానే పరుగు ఇగైనా వాళ్ళు శబ్దం విని వాళ్ళు లేచారు. వాళ్ళు లేచి ఎవడో పరిగెత్తేనెవరా ఇడికి వెళ్ళి మన మాటలు విన్నట్టుండు, ఎవడో వాడు, మీరు కొంతమంది అటు పరిగెత్తారు వారిని బడి, మేము గర్భగుడిలో చూసేస్తాం, మరి వాడు ఉన్నాడో లేడో అని చెప్పేసి గర్భగుడికి పోయేసరికి తలుపు తెరవబడ్డది. అందులో పర్వత సూర్యనారాయణ లేడు. పరిగెత్తుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. ఆ శ్రమ వచ్చునా దేవుడు చెప్పినట్టుగా వింటే, చెప్పినట్టుగా వినకనే కష్టాలు తెచ్చుకుంటున్నాం మనం. వాళ్లకు దొరకకుండా పరిగెత్తుకొని పోయి ఒక క్రైస్తవుని ఇంట్లో దాక్కున్నాడు. వాళ్ళు పరిగెత్తి అలసిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. దేవుడు చెప్పినట్టుగా ఎడవ తట్టు ఆయన కుడి తట్టు ఆయన పరిగెత్తినట్టయితే ఈ పరిగెత్తే శ్రమ తప్పుతుండే, ఈ బాధ తప్పుతుండే. ఒకవేళ వాళ్ళు దొరికితే చంపేస్తారు. దేవుడు చెప్పినట్టుగా చేయకనే శ్రమల్లో పడిపోతూ ఉంటున్నారు మనుషులు కూడా. మనం కూడా ప్రభువు చెప్పినట్టుగా మనం చేయాలి, కానీ దాంట్లో ఏ మాత్రము వంక పెట్టకూడదు. ఆయన
ఆయన చెప్పినదే మనం చేయాలి కానీ ఇంకొకటి చేయవద్దు. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము, 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనము. ఏలియా ఆమెతో ఇట్లు అనెను, భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. అహాబు కాలములో విపరీతమైన కరువు, 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. అహాబు రాజు కాలంలో పశువులకు గడ్డి కూడా దొరకనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎవరి ఇంట్లో చూసినా కానీ ఆహారం లేదు. అలాంటి సమయంలో దేవుడు తన భక్తునికి సెలవిచ్చాడు, సారేపతు అనే ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలి చేత నేను నిన్ను పోషిస్తాను అన్న మాట ఏలియా నమ్మి వచ్చిండు. సారేపతు గ్రామము బయట ఆ ఊర్లకు పోకముందే ఒక విధవరాలు, పేద విధవరాలు, బీదరాలు, వృద్ధురాలు కట్టెరేరుకుంటా ఉన్నది. ఆమెను పిలిచి, అమ్మ ఒక చిన్న రొట్టెముక్క తీసుకొస్తావా తల్లి అన్నాడు. అప్పుడు ఆమె తన బాధ అంతా చెప్పుకున్నది. అయ్యా, 3.5 సంవత్సరాలే కరువు, వర్షం లేదు, పంట లేదు, నా ఇంట్లో కొంచెం పిండి ఉన్నది, కొంచెం నూనె ఉన్నది, అవి రొట్టె చేసుకొని నేను నా కొడుకు తిని చనిపోదామని ఆలోచనతో కట్టిదేరుకొని పోవడానికి వచ్చిందయ్యా. రొట్టెలు మా ఇంట్లో లేవయ్యా, అప్పములు మా ఇంట్లో లేవయ్యా అని బాధపడుతూ చెప్పింది. ఏలియా చెప్తున్నాడు అక్కడ, అమ్మా నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి. హల్లెలూయా. నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి. నువ్వు వెళ్ళు, పిండి బిసుకు, ఒక్క చిన్న రొట్టె ముక్క నాకు తీసుకొనిరా. 3.5 సంవత్సరాలు వర్షం లేక కరువులో ఉన్నారు కదా, ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోదు, కుండలో ఉన్నటువంటి పిండి అయిపోదు, నీకు మొదట నాకు తీసుకొని రా అన్న మాట ఆమె నమ్మింది. ఏలియా భక్తుడు చెప్పినట్టుగా ఆమె వెళ్ళి పిండి విసికి రొట్టె చేసింది. రొట్టె ముక్క పట్టుకొచ్చి ఆయనకి ఇచ్చింది. చెప్పినట్టుగా చేయమన్నాడు కాబట్టి ఆ కరువు కాలం అంతా వాళ్ళ ఇంట్లో సమృద్ధి అయిన ఆహారం ఉన్నది. మొదటి రొట్టె ప్రభువుకు తీసుకొచ్చింది. అందుకే ప్రథమ ఫలము నాది అన్నాడు. ప్రథమ ఫలం అనేది దేవునికి మనం ఇచ్చినప్పుడు దేవుడు మన కుటుంబంలో సమృద్ధిని ఆహారం ఇస్తూ ఉంటాడు. లేవి కాండము చివరి అధ్యాయము 31వ వచనమా ఏముంటుంది? వచనము, భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములంటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, ప్రతిష్ఠితార్పణముగా దేవుని సొమ్ము అది. కాబట్టి దేవునికి చెల్లిస్తే దేవుడు మనకు అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. మనము దేవునికి ఇచ్చినప్పుడు
మనలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. చూడండి, ఇదే లేవియా కాండములో 25వ అధ్యాయము 21వ వచనము. నేను 6వ సంవత్సరము నా దీవెన మీకు కలుగునట్లుగా ఆజ్ఞాపించెదను, అది 3 ఏండ్ల పంటను మీకు కలగజేయును. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంటనే తినెదరు. దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు. హల్లెలూయా. మొదటి భాగము, దశమ భాగము దేవునికి మనం ఇస్తే చూడండి ఎంత ఆశీర్వాదము. 6వ ఏట పడిన పంటను దేవుడు దీవిస్తాడు. 7వ ఏట 8వ ఏట కూడా మనం తినగలిగేంత సమృద్ధిని దయచేస్తూ ఉంటాడు. దేవుని మాట వినాలి మనం. ఆయన మాట వింటే మనకు ఆశీర్వాదం. బలులు అర్పించుట కంటి మాట వినుట శ్రేష్టము, యేసు మాటలు శ్రేష్టము. వినండి దేవుని మాటలు, కనండి ప్రభుని కార్యములు. బలులు అర్పించుట కంటి మాట వినుట శ్రేష్టము, యేసు మాటలు శ్రేష్టము. హల్లెలూయా. ఆ సారెపత విధవరాలు ఏలియా మాట విన్నది, వెళ్ళింది, రొట్టె చేసింది. ఒక రొట్టె ఏలియా భక్తునికి ఇచ్చింది. అప్పుడు ఏం జరిగింది? తర్వాత భాగవతం చదవండి అమ్మా. పొరటురాల గ్రంథంలో 17వ అధ్యాయం 16వ వచనమా. ఎన్ని రోజులు తిన్నారట వాళ్ళు? కరువు తీరేదాకా తిన్నారంట. 13వ అధ్యాయం 17వ అధ్యాయం 13వ వచనమా, 14, 16 వచనాల దాకా. యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఏలియా చెప్పిన మాట చొప్పున, దైవజనుడు చెప్పిన మాట చొప్పున విశ్వాసముతోటి రొట్టెను చేసి అతడును ఆమెయు ఆమె ఇంటి వారందరూ కూడా అనేక దినములు భోజనం చేస్తూ వచ్చారంట. కొంచెం పిండి విస్తారమైన ఆశీర్వాదం, కొంచెము పిండి విస్తారమైన రొట్టెలు, కొంచెము పిండి సంవత్సరముల తరబడి రొట్టెలు. హల్లెలూయా. ఎట్లా ఆశీర్వదించబడింది? మొదటిది దేవుని యొక్క మాట విన్నారు, భక్తుని మాట విన్నది, భక్తుడు చెప్పినట్టుగా చేసింది కాబట్టి సమృద్ధి అయిన ఆహారం. కాబట్టి మనం ప్రభు మాట వినాలి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి ఉన్నాడు, మీకు అందరికీ పరిచయం. ఆయన పేరేంటిదమ్మా? నయమాను. ఏం పేరు? నయమాను అనే కుష్ఠరోగి. పరాక్రమశాలి, సేనాధిపతి, ఇశ్రాయేలు రాజ్యాన్ని జయించినవాడు. కానీ ఆయనకు రోగం ఉన్నది. ఏంటంటే కుష్ఠరోగం. ఆ కుష్ఠరోగమును బట్టి ఒక క్రైస్తవ బిడ్డ, ఇశ్రాయేల్ దేవుని నమ్ముకున్నాడు, చిన్న బిడ్డ, ఆ ఇంట్లో ఒక సాక్ష్యం ఇచ్చింది. నా యజమానుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి నా యొక్క దేవుని ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ఉంటే ఆయన రోగం పోతుండి అని చెప్పింది.
ఆ నయమాను భార్యతోటి చెప్పినప్పుడు నయమాను ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చి నా రోగం పొడగొట్టమని బంగారం తెచ్చిండు, వెండి తెచ్చిండు, బట్టలు తెచ్చిండు పట్టాన్ని. నా రోగం పోతే నీకు ఈ వస్తువులన్నీ ఇస్తా బహుమానంగా అని పట్టుకొచ్చిండు. కానీ ఎలీషా లోపల ఉండి నీవు వెళ్ళి, చదవండి అమ్మా, నీవు వెళ్ళి నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు మునిగి స్నానం చేయి, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదవని అతనితో చెప్పుటకు దూతను పంపెను. హల్లెలూయా. ఎలీషా నన్ను ముట్టి బాగు చేస్తాడేమో, నా నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తాడేమో, ఎలీషా నాకు నూనె రాసి ప్రార్థన చేస్తాడేమో అని అనుకున్నాడు ఆయన. మనం గట్టి అనుకుంటాం కదా, సారు నూనె పెట్టలేదు, నొసల మీద సిలువ గుర్తేయలేదు, నెత్తి మీద చేయి పెట్టకుండానే ప్రార్థించి పంపించిండు అని అనుమాన పడిపోతూ ఉంటాం. ఈయనకు అసంటే అనుమానం పోడే, అలిగిండు. చదవండి అమ్మా, ఇంకేం బాగుంది చదువు. అతడు నా యొద్దకు, ఎలీషా ప్రవక్త నా యొద్దకు వచ్చి నిలిచి యెహోవా నామమును బట్టి అతని చెయ్యి నా రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మార్పుతాడేమో నా ఏలు మీద, నా చెయ్యి మీద, నా రోగం మీద చెయ్యి పెట్టి అనే అనుమానం ఆయనకు. మన దగ్గర కూడా కొంతమందికి ఉన్నది. సార్ దగ్గరికి ప్రార్థన పోతే, అమ్మగారి దగ్గరికి ప్రార్థన పోతే నెత్తి మీద చేయి పెట్టలేదు కదా, అటుకనే ప్రార్థన చేసి పంపించాడు అనుమానం. యేసయ్య నోటి మాటతోటే స్వస్థత చేశాడు. ఎలీషా నోటి మాట సెలవిచ్చాడు. కానీ నయమానుకు అనుమానం వచ్చేసింది. వస్తాడేమో, నన్ను ముడతాడేమో, నా రోగం ఉన్న కాడ చేయి పెడతాడేమో, ప్రార్థన చేస్తాడేమో. ఏం చేయలేదు, ఆయన అందనే ఉన్నాడు. లోపలనే పోయి మునిగిపోమ్మన్నాడు నీళ్ళల్లా. యోర్దాను నదిలో మునిగిపోమ్మంటే, ఈ యోర్దాను నది మేము జయించినటువంటి మాకు బానిసల దేశంలో ఉన్నది ఈ నది. దీనికంటే మా దేశంలో నదులు గొప్పవి కాదా? సమృద్ధి అనే నీళ్లు మాకున్నాయి అని అనుమానపడి వెళ్తా ఉంటే ఒక బుద్ధిమంతుడైన సేవకుడు ఏమన్నాడమ్మా, చదవండి. అతని దాసులలో ఒకడు వచ్చి, అయినా ఆ ప్రవక్త ఏదైనా గొప్ప పని చేయమంటే చేయకుంటావా? స్నానము చేసి శుద్ధుడవు కమ్ము అని మాట మేలైందే కదా చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు, హల్లెలూయా, ఎవరు చెప్పినట్టు? ఎవరు చెప్పినట్టు? దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునిగగా అతని దేహము పసిపిల్ల దేహము వలన అయ్యెను. హల్లెలూయా. ఒకసారి మునిగిడు లేచిండు చూసుకుంటే ఏం కాలే, 2 సార్లు మునిగిడు చూస్తే ఏం కాలే. మనసుంటులకైతే అనుమానం వస్తుంది. ఆయన ఏం చెప్పిండు? 7 సార్లు అని చెప్తే మరి 7 సార్లు మునగాలే కదా. ఒక్కసారి 2 సార్లకే మనం ఇక సాలైపోతాం. మనం ప్రార్థన చేస్తాం అక్కర్ల గురించి. విసుకక్క ప్రార్థన చేయమని దేవుడు చెప్తే మనం 1-2 రోజులు 3 రోజులు వారం రోజులు ప్రార్థన చేయగానే దేవుడి అడు కావచ్చు, దేవుడి చిత్తంలో లేదు కావచ్చు అని అనుమానపడి ప్రార్థన బంద్ పెడతాం. దొరికేదాకా ప్రార్థన చేయాలి.
అడిగింది ప్రభు ఇచ్చేదాకా ప్రార్థన చేయాలి. అది నీకు అత్యవసరమైనదైతే తప్పకుండా మొదలుపెట్టాలి. శ్రమల్లో బాధలు వారు ఆ బాధలు తొలగిపోయేదాకా మొదలుపెట్టాలి. 7 సార్లు మునిగవయ్యా అంటే 6 సార్లు మునిగినకైనాకి ఏం కాలేదు కదా అని వాపసు పోయిందా? దైవజనుడు చెప్పినట్టుగా 7 సార్లు మునిగాలే. 7వసారి మునిగిడు లేచేసరికి అద్భుతం చూశాడు. హల్లెలూయా! దైవజనుడు చెప్పినట్టుగా చేస్తే అద్భుతం చూస్తావు. దేవుడు చెప్పినట్టుగా చేస్తే అద్భుతం చూస్తావే కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తే అద్భుతము చూడవు. కాబట్టి మన ఇష్టానుసారం కాదు, ఆయన ఇష్టానుసారంగా చేయాలి. ఆయన మాటకు లోబడాలి. అందుకొరకే ప్రభు అంటాడు, నా బిడ్డలు నా మాట వింటేనా ఎంత మంచిగా ఉంటుండే. చూద్దామా? యెషయా గ్రంథము నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరవబడదు. హల్లెలూయా! దేవుని మాట వింటే మన క్షేమం, ఆరోగ్యం. దేవుని మాట వింటే మనకు సంతానం కలుగుతుంది. దేవుని మాట వింటే మనము నీతిగా ఉంటాం. దేవుని మాట వింటే మన గర్భఫలం విస్తరిస్తుంటుంది. వారి నామము నా సన్నిధిని కొట్టివేయను అంటున్నాడు. దేవుని మాట విందామా? మనుషుల మాట విందామా? పంచాంగముల మాట విందామా? జాతకాలు వాళ్ళు ఆ జాతకాలు చెప్పే వాళ్ళ మాట విందామా? టీవీలో చెప్తా ఉంటారు, ఇట్లా చేయింది అట్లా చేయింది మీకు మంచిగా అవుతుంది. వారి మాట విని చేస్తూ చాలా మంది ఉన్నారు. బాబునే చెప్తాడు, బలాంటి రోజే లగ్గం చేసుకోండి, మంచి ముహూర్తం ఉందని. వారి మాట విని చేసుకుంటారు కానీ బతుకులో ఏం బాగుండదు. మనుష్యుల మాట వింటారే కానీ దేవుని యొక్క మాటలు వినరు. అందుకే ఆశీర్వాదం లేని పరిస్థితి మన జీవితాల్లో ఉన్నది. దేవుని మాట వినాలి. ఆయన మాట వింటే మనకు ఆరోగ్యం, ఆయుష్, క్షేమము, భద్రత సమస్తము ఆయన సమకూరుస్తూ ఉంటాడు. ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, ఏం చేయాలో విందు ప్రధానికి తోచలేదు. అయ్యో మన మర్యాద పోయేటట్టుంది. 100 మంది వెళ్తే 200 మంది వచ్చారు. 100 మంది కోసం ద్రాక్షారసం సిద్ధపరచుకున్నా అయిపోయా. మనందరికీ ద్రాక్షరసం పోయకపోతే మనం కూడా అనుకుంటాం కదా, ఉత్త చాలే వచ్చి ముక్కలు లేదు, ఏం లగ్గమో ఏమో అనుకుంటావా? లేదు, ఆఖరికి పోయేందుకు ఉత్త చాలే వచ్చి మాకు అన్నమే దొరకలేదు మాకైతే. అప్పుడు వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది, వచ్చిన బంధువులకు ఆహారం పెట్టకపోతే. కాబట్టి దేవునికి బిడ్డలారా, దేవుని మాట వింటే సమృద్ధి ఉంటుంది. దేవుని మాట వింటే ఆశీర్వాదం ఉంటుంది. దేవుని మాట వింటే మన జీవితాలు బాగుపడతాయి. మనం క్షేమంగా ఉంటాం, నీతిగా ఉంటాం, మన పిల్లలకు కూడా ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి దేవుని మాట వినండి. ఆయన కోరుకుంటున్నాడు, నా మాట వింటే ఎంత క్షేమం. నా మాట వింటే మీకు ఆశీర్వాదం అంటున్నాడు. ప్రభు మాట విందాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. కాబట్టి దేవునికి వెళ్ళేటప్పుడు మనం ఎన్నిసార్లు ఆయన మాట వినక మనుషుల మాటలు విని చెడిపోయినామో, ఎన్నిసార్లు జాతకాల మాటలు విని చెడిపోయినామో, ఎన్నిసార్లు శిల్క పంచాంగముల మాటలు విని చెడిపోయామో, ఎన్నిసార్లు క్రైస్తవేతరుల మాట విని బంధువుల మాట విని నష్టపోయామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, మోకరిద్దాం, ప్రార్థిద్దాం. ప్రభువా, నీ మాట వినక నేను నష్టపోయానయ్యా. ఎవరెవరో మాట విన్నాను, సాతాను మాట విని అవ్వ నష్టపోయింది, మానవ జాతికి కలంకం తెచ్చిపెట్టింది. మోకరిద్దాం. నీ మాట వినక నేను ఎన్నో ఆపదల్లో పడిపోయాను ప్రభువా, నన్ను తండ్రి
సమృద్ధిని ఇచ్చే నీ మాట, ఆశీర్వాదం ఇచ్చే నీ మాట, కరువులో కూడా నాకు సహాయం చేసే నీ మాట నేను వినకపోతుంది కాబట్టి ప్రభువా నన్ను కనికరించు అని, నా మీద దయ చూపు అని ప్రార్థన చేసుకుందాము. నీ దయ చేతనే, నీ కనికరము చేతనే నా ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. నాడు సారేపద విధవరాలు ఏలియా మాట విన్నప్పుడు కరువు కాలమంతా సమృద్ధిని ఆహారం వారికి ఉన్నది. నాడు పరిచారకులు కానా విందులో నీ మాట విన్నారు కాబట్టి సమృద్ధిన ద్రాక్షరసం వారికి దొరికింది. రాత్రంతా శ్రమ పడ్డారు శిష్యులు. ఒక్క చేప పడలేదయ్యా అని అంటే, అయ్యా మీ గుడి పక్కన వల వేయుడి అని చెప్పినప్పుడు ఆ వల వేసినప్పుడు విస్తారమైన చేపలు ఆ వలలో పడ్డాయి. ఆయన మాట వింటే సమృద్ధి. మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన మాట వినాలి, ప్రభువుని అడగాలి. అయ్యా నీ మాట వినక నష్టపోయాను, నీ మాట వినక బాధల పాలయ్యాను, నీ మాట వినక నేను ఎన్నోసార్లు తప్పిపోయానయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని ప్రభుని వేడుకుందాం. నన్ను క్షమించు అని ప్రభుని వేడుకుందాం. ప్రభువా నీ యొక్క శరీరమును తినడానికి, నీ రక్తము త్రాగడానికి నేను వస్తూ ఉంటున్నాను. ఎన్నో మార్లు నీ మాట వినక తప్పిపోయాను, నన్ను కనికరించు అని ప్రార్థన చేసుకుందాం. నా మీద కనికరము చూపి మరొకసారి నీ యొక్క మాట నాకు సెలవిమో తండ్రి. నా శరీరంలో స్వస్థత కోసం, రోగం పోవటం కోసం ఒక మాట సెలవు తండ్రి. నా కుటుంబంలో దరిద్రత తొలగిపోవటం కోసం ఒక్క మాట సెలవు తండ్రి. నా పిల్లల వివాహం కోసం ఒక్క మాట నువ్వు సెలవు తండ్రి. నా అప్పులు తొలగిపోవడం కోసం ఒక్క మాట సెలవు తండ్రి. మళ్ళీ ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త అన్నాడు, ఆ నూనె అమ్ముకొని నువ్వు అప్పులు తెచ్చుకుపో బిడ్డ, నీ అప్పులు తీసుకుపో అన్నాడు. నీ అప్పు తీరాలంటే యేసయ్య మాట చొప్పున మనం చేయాలి. అప్పులు తీరాలంటే యేసయ్య చెప్పినట్టుగా చేయాలి, ఆయన దాసుడు చెప్పినట్టుగా చేయాలి. అప్పులు తొలగిపోవాలంటే ఆయన చెప్పినట్టుగా చేస్తేనే తొలగిపోతాయి. శరీరంలో రోగం పోవాలంటే ఎలీషా చెప్పినట్టుగా నయమాన్ చేసిండు కాబట్టి పోయింది. ఆహారం లేక అల్లలాడుతున్న సారేపద విధవరాలు ఏలియా చెప్పినట్టుగా చేయడం ద్వారా కరువు కాలమంతా సమృద్ధిన భోజనం వాళ్ళ ఇంట్లో దొరికింది. నువ్వే బాధలో ఉన్నావో ప్రభువుకు తెలుసు. ఒక్క మాట చాలు ప్రభువా, నువ్వు సెలవిస్తే నా బాధలు పోతాయి, నా రోగాలు పోతాయి. నువ్వు సెలవిచ్చినట్టుగా నేను చేస్తే నా అప్పులు తొలగిపోతాయి. నువ్వు సెలవిచ్చినట్టుగా నేను చేస్తే నా ఇంట్లో సమృద్ధిని ఆహారం నీవు కోరుకుంటున్నావు. నీ మాట వినాలని నువ్వు ఎంతగానో కోరుకుంటున్నావు. నా క్షేమము నదీ వలె పారేటట్టుగా, నా పిల్లలు సమృద్ధిగా ఆశీర్వదించబడలాగన నీ మాట కోసం వేచి ఉన్నాను ప్రభువా. ఒక్క మాట సెలవు తండ్రి, నాతో నేను ఏం చేయాలో ఒక్క మాట సెలవు తండ్రి. నీ మాట వెనక ఇన్ని రోజులు నేను తప్పిపోయాను, నన్ను కనికరించు తండ్రి, నాపై దయ చూపు తండ్రి. ఈసారైనా నేను దీవించబడాలని కోరుకుంటున్నాను. నీ మాట చొప్పున నా దరిద్రత తీసివేయము. నీ మాట చొప్పున సమృద్ధైన ఆహారం నా కుటుంబంలో దయచేయమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకున్నాం. మాట తప్పిన వారముగా ఉన్నాం ఎంతోగానో. మనం ఎన్నో సందర్భాలలో మనం మాట తప్పాం. ఆయన మాట వినకుండా ఎదురు తిరిగినాం.
ఈ సమయంలో మనం ప్రభు పాదాల చెంతకు వస్తుంటున్నాం. ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, కృప చూపే దేవుడు, కనికరమును చూపే దేవుడు. కావున మనమందరము కూడా మనసులో ప్రార్థన చేసుకుని, ప్రభువా నీ మాట వెనక ఎన్నోసార్లు తప్పిపోయాను, నన్ను కనికరించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క పాదాల చెంత మన పాపములన్నీ విడిచిపెడదాం. సౌలు దేవుని యొక్క మాట వినక, ఏలియా మాట వినక తన ఇష్టానుసారంగా చేసిండు కాబట్టి సౌలును రాజుగా ఉండకుండా దేవుడు తొలగింపజేశాడు. రాజుగా ఉండకుండా తొలగింపజేసిండు. ప్రార్థన చేసుకోండి.